హే గైస్ నమస్తే అందరికి. ఈ వీడియోలో వచ్చేసరికి అరియా గేమ్స్ ఏ విధంగా రన్ చేయాలో తెలుసుకుందాము. ప్రీవియస్‌గా వాళ్ళ సీజన్ 1 అప్డేట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఇచ్చాను. అండ్ ప్రజెంట్ వాళ్ళ సీజన్ 2 అయితే రన్ అయితే అవుతుంది. సో, దానికి సంబంధించిన అప్డేట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఇచ్చేసాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. దానికి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, బాట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ అందులోనైతే ఫ్రీగా ఎన్ఎఫ్టీస్ అయితే వస్తాయి. ఆ ఎన్ఎఫ్టీస్ ఎట్లా గ్రాబ్ చేయాలో చెప్తాను. సో, ఇంకా 7 డేస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు 7 డేస్ 15 అవర్స్ అయితే ఉంది. ఈ 7 డేస్ 15 అవర్స్‌లో మనం టాప్ 1Kలో వచ్చినట్టయితే ఫ్రీగా ఎన్ఎఫ్టీ అయితే వస్తుంది. సో, డైలీ చెక్ ఇన్ రివార్డ్స్ వస్తున్నాయి. అవైతే లైట్ తీసుకోండి. ఇక్కడ ఎర్న్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ ర్యాంకింగ్ మీద క్లిక్ చేయండి. ర్యాంకింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సీజన్ 2 లీడర్ బోర్డ్ అయితే కనబడుతుంది. మనం ఇందులో టాప్ 1Kలో ఉన్నట్టయితే మనకు ఫ్రీగా ఎన్ఎఫ్టీస్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు 1-100 ఉంటే ఎస్ఎస్ఆర్ ఎన్ఎఫ్టీ అయితే వస్తుంది. అండ్ 101 to 1000లో ఉంటే ఎస్ఆర్ ఎన్ఎఫ్టీ అయితే వస్తుంది. సో, ఫ్రీగా ఈ ఎన్ఎఫ్టీస్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు మనము. టాప్ 1Kలో అయితే ఉండాలి. సో, ఆ ట్రిక్ కూడా చెప్తాను. ఇది వచ్చేసరికి ఒక కార్డ్స్ గేము. మనమైతే కార్డ్స్‌ని అయితే ప్రెడిక్ట్ అయితే చేయాలి. ఇక్కడ డీల్ కార్డ్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ 3 వచ్చేసరికి లైఫ్స్, ఇవి 17 వచ్చేసరికి మనకు 17 ఛాన్సెస్, డైలీ 5-10 ఛాన్సెస్ అయితే వస్తాయి. అన్ని ఛాన్సెస్ అయితే ఒకసారి అయితే అక్యుములేట్ అయితే చేసుకొని ఎండ్ అయ్యే టైంలో మీరైతే గేమ్ అయితే ఆడండి. సో, ఇక్కడ డీల్ కార్డ్ మీద కొట్టేసేయండి. కొట్టేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఏదో ఒక కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ నేనైతే ఇక్కడ 4 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, 4 కంటే ఎక్కువ వస్తుందా మరి తక్కువ వస్తుందా సెలెక్ట్ చేయాలి. సో, హయ్యర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, 4కి 4 వచ్చేసింది. సో, లోవర్ కాబట్టి నాది ఇక్కడ స్ట్రీక్ అయితే బ్రోక్ అయితే అయిపోయింది. స్ట్రీక్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటరు. సో, మీరైతే ప్రెడిక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. హై వస్తుందా? లో వస్తుందా? సో, మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ కొట్టేస్తున్నాను. రీస్టార్ట్ కొట్టేసి నేనైతే మళ్ళీ గేమ్ అయితే ఆడుతున్నాను. ఇక్కడ ఒక కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ 4 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, హై వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను హైయర్ దెన్ 4 అని పెడుతున్నాను. సో, 9 అయితే వచ్చేసింది. సో, 4కి 9కి మధ్యలో 3-4 గ్యాప్ అయితే వచ్చేసింది. సో, మళ్ళీ లోవర్ దెన్ 9 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూద్దాం 8 అయితే వచ్చింది. సో, ఇట్లా ఈ విధంగా స్ట్రీక్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి. సో, హైయర్ దెన్ 8 అయితే పెట్టేస్తున్నాను. సో, మళ్ళీ కరెక్ట్ అయితే అయిపోయింది. సో, మళ్ళీ హైయర్ దెన్ 9. సో, లో అయితే వచ్చేసింది. ఇట్లా స్ట్రీక్ అయితే బ్రోక్ అయిపోయింది. ఇది వచ్చేసరికి రివ్యూ కార్డు రీస్టార్ట్ కొట్టేస్తే రివ్యూ అయితే అయిపోతుంది. లైఫ్ అయితే ఒకటి కట్ అయితే అయిపోతుంది. ఇవన్నీ అయితే మీరు ఎండ్ చేసి పెట్టుకొని లాస్ట్ రోజు అయితే గేమ్ అయితే ఆడండి. చిన్న ట్రిక్ ఉంటుంది. మనమైతే అర్థం చేసుకొని అయితే గేమ్ అయితే ఆడాలి. అండ్ ఇక్కడ మీరు టాస్క్ కంప్లీట్ చేసి కూడా ఛాన్సెస్ అయితే ఏం చేసుకోవచ్చు. బ్యాక్ అయితే వచ్చేసింది. లైక్ బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేస్తే ఇక్కడ టాస్క్ ఆప్షన్ ఉంది. టాస్క్‌లోకి వచ్చేసి టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. డైలీ చెక్-ఇన్ అయితే చేయండి. చెక్-ఇన్ చేస్తే మీకు 5 ఛాన్సెస్ వస్తున్నాయి. అండ్ అలాగే 2 లైఫ్స్ అయితే వస్తాయి. అండ్ డైలీ షేర్‌కి కూడా మనకు 3 ఛాన్సెస్ అయితే వస్తాయి. ఇవైతే కంప్లీట్ అయితే చేసుకొని డైలీ క్లెయిమ్ అయితే చేసి పెట్టుకోండి. ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. జస్ట్ డైలీ గ్యాస్ ఫీస్ అయితే స్పెండ్ చేయాలి. కావాలంటే మీరు ప్రీమియం పాస్ కూడా బై చేయొచ్చు. క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. పాస్ వచ్చేసరికి $6 ఉంది. మీరు ఆఫర్ చేయగలిగితే పాస్ అయితే బై చేసి డైలీ క్లెయిమ్ అయితే చేసుకోండి. క్లెయిమ్ చేసుకొని మీరు ఒకవేళ టాప్ 1Kలో వస్తే ఈజీగా ఎన్ఎఫ్టీ అయితే విన్ అయితే కావచ్చు. సో, దాన్ని మీరు మార్కెట్ ప్లేస్‌లో కావాలంటే సెల్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఫ్యూచర్‌లో గేమ్ అయితే వస్తుంది. ఆ గేమ్‌లో మీరు ఆ ఎన్ఎఫ్టీ యూజ్ చేసి ఆ గేమ్ అయితే ప్లే అయితే చేయొచ్చు. ఈ వీడియోలో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.